దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఓ ఫర్ టుడే వాక్య సందేశాలు ప్రతిరోజు వింటూ మీరు వ్యక్తిగతంగా కుటుంబంగా బలపడాలని, దినదినము దేవునికి సమీపంగా జీవించాలని, మీ హృదయ వాంఛలను దేవుడు తీర్చాలని, మీ హృదయాల్లో గొప్ప నిరీక్షణ నింపాలని ఈ వాక్య సందేశాలు ప్రార్థనాపూర్వకంగా తీసుకొస్తున్నాం. దయచేసి ప్రార్థనాపూర్వకంగా వినాలని మీకు మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు దావీదు రాసిన 37వ కీర్తన 4-5 వచనాలు చదువుకుందాం. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. ఈ మాటలు దావీదు తన జీవిత అనుభవం నుంచి, తన జీవితంలో ఎలాంటి అనుభూతి పొందుకున్నాడో, ఎలాంటి అనుభవాలు పొందుకున్నాడో వాటన్నిటినీ అనుభవపూర్వకంగా తెలియజేస్తున్నాడు. దేవుని బట్టి ఎప్పుడు సంతోషించేవాడు ఆయన. తన జీవితంలో ప్రథమ స్థానం, కేంద్రస్థానం దేవుడే. తన కష్టం వచ్చినా, సంతోషం వచ్చినా, శ్రమ వచ్చినా, ఆనందం కలిగిన ఎలాంటి పరిస్థితులు తన జీవితంలో ఎదురవుతున్నప్పటికీ ప్రభువుని బట్టే సంతోషించేవాడు. ఆనందించుడి, ఎల్లప్పుడూ ప్రభువుని బట్టి ఆనందించండి అని ఫిలిప్పీలు రాసిన పత్రికలు ఉంది కదా. అలాగే ఈయన దావీదు రాజు ఎప్పుడూ దేవుని సన్నిధిలో ఆనందించేవాడు. యెహోవాను బట్టి సంతోషించుము అంటున్నాడు. తను సంతోషిస్తూ మనకు కూడా దినాన సంతోషించండి అంటున్నాడు. అంత మాత్రమే కాదు, కానీ నీ హృదయ వాంఛలు తీర్చును, నీ కార్యములు నెరవేర్చును. నీ హృదయ వాంఛలు తీర్చాలన్నా, నీ కార్యాలు నెరవేర్చాలన్నా మనం చేయవలసిన పని ఏంటంటే దేవునికి సంపూర్ణంగా అప్పగించుకోవాలి. ఆయన సంపూర్ణంగా మనం విశ్వసించాలి. ఆ మాటలు ఒకటి ఉన్నాయి కదా, మళ్ళా చదువుతున్నాను. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలు తీర్చును. నీ మార్గములు యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయన నమ్ముకును, ఆయన నీ కార్యములు నెరవేర్చును. మనం ఆయన నమ్ముకున్నట్లయితే, మన మార్గాలన్నింటినీ ప్రభువుకు అప్పగించుకున్నట్లయితే మన హృదయ వాంఛలు తీర్చే దేవుడు, మన కార్యాలన్నింటినీ నెరవేర్చే దేవుడు. నీవే కార్యం తలపెట్టినా ఆ కార్యాన్ని నెరవేరుస్తాడు ఆయన. నీ హృదయంలో ఎలాంటి వాంఛ, ఎలాంటి కోరిక ఉందో వాటన్నిటిని తీరుస్తాడు ఆయన. ఎందుకంటే తన బిడ్డలకి ఎప్పుడు కూడా వారిని సంతోషపరచాలని, వారిని ప్రతి విషయంలో కూడా ఆదుకోవాలని దేవుడు ఇష్టపడుతూ ఉంటాడు. అయితే మనం చేయాల్సింది ఏంటంటే మన మార్గాలన్నీ ప్రభువుకు అప్పగించాలి. మన ఆలోచన ప్రకారంగా, మన ఇష్ట ప్రకారంగా, మన చిత్తానుసారంగా జీవించడం కాదు, కానీ మన చిత్తాన్ని ప్రభువుకు అప్పగించాలి. దేవుని మీద సంపూర్ణంగా అనుకోవాలి దావీదులాగా. అలా చేసినప్పుడు మన హృదయ వాంఛను తీరుస్తాడు ఆయన. దావీదు కూడా ఒక హృదయ వాంఛ ఉంది. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నాకు ఎక్కించు ప్రభువా అని ప్రార్థన చేశాడు ఆయన. ఆ యెరూషలేము పట్టణంలో నేను రాజును అవ్వాలి ప్రభువా, ఆ యెరూషలేము పట్టణాన్ని మేము స్వాధీనపరచుకోవాలి ప్రభువా అనే హృదయవాంఛ తనకున్నప్పుడు దేవుడు అట్రీతిగానే దేవుడు ఉన్నత పరిస్థితిలో దావీదుని నిలిపాడు. మన హృదయవాంఛ ఏదైనప్పటికీ దేవునికి మనం తెలియపరచాలి. ఎప్పుడంటే మన మార్గాలన్నింటినీ ప్రభువుకు అప్పగించుకుని పరిపూర్ణంగా ప్రభువుని మనం నమ్మినట్లయితే, మనం హృదయపూర్వకంగా దేవుని మీద ఆనుకున్నట్లయితే దేవుడు తప్పనిసరిగా మన కార్యాలన్నింటినీ నెరవేర్చడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నీ కార్యం ఎలాంటిదైనప్పటికీ, నువ్వు ఏ ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఆ ప్రయత్నంలో దేవుడు నీకు జయమిస్తాడు. ఏ స్థితిలో నువ్వు ఉండాలని కోరుకుంటున్నావో ఆ స్థితిలో ఉండడానికి దేవుడు కృప చూపుతాడు. కాబట్టి సంపూర్ణంగా మనం దేవుని మీద ఆనుకుందాం.
ప్రతి పరిస్థితిని దేవునికి అప్పగించుకుందాం. ఆయన నడిపింపుకు, ఆయన అధికారానికి, ఆయన చిత్తానికి సంపూర్ణ బద్ధులమై బ్రతుకుదాం. అలా బ్రతికినట్లయితే దేవుడు మన జీవితంలో ఘనమైన కార్యాలు జరిగిస్తాడు. ఆయన మన కార్యాలన్నింటినీ నెరవేరుస్తాడు ఆయన. కాబట్టి ఈ వాక్యం ఉంటుంది మీ జీవితంలో. దేవుని మీద సంపూర్ణంగా అనుకున్నారా? నీ మార్గాలన్నింటినీ ప్రభువుకు అప్పగించారా? నీ జీవితానికి అధికారిగా దేవుడు ఉన్నాడా? పరిపూర్ణమైన విశ్వాసంతో బ్రతుకుతున్నారా? అలా అయితే నీ హృదయ వాంఛను తీర్చే దేవుడు ఉన్నాడనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నీ కార్యాలన్నింటినీ నెరవేర్చడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ప్రభువుని బట్టి మనం సంతోషిద్దాం, ఆయన మీద సంపూర్ణంగా అనుకుందాం. ఈ లోకంలో ఎక్కడ సంతోషం ఉండదు, కానీ దేవుని సన్నిధిలో ఉన్న సంతోషం ఈ లోకంలో ఎక్కడ పొందుకోలేము. కాబట్టి ఈ వాక్యం ఉంటుంది మన జీవితాల్లో. ప్రభువుకు సంపూర్ణంగా మన జీవితాలు అప్పగించుకుని, ప్రభు మీద సంపూర్ణంగా అనుకుని మన జీవితంలోనికి ఆహ్వానిద్దాం. ఆయన అధికారానికి అప్పగించుకుందాం. పరిపూర్ణమైన విశ్వాసంతో ప్రభు ముందు ప్రభుతో కొనసాగుదాం. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి నడిపించుగాక. ప్రార్థన చేసుకుందాం. బ్రహ్మస్వరూపుడా, మహాకృపగల మా తండ్రి, ఇదిగో ప్రభువా, దావీదు తన జీవితానుభవం నుంచి పలికిన మాటలు ఈ సమయంలో జ్ఞాపకం చేసుకున్నాం. ప్రభువా, మిమ్మల్ని బట్టి మేము సంతోషించడానికి సహాయం చేయ ప్రభువా. మా జీవితంలో ఎలాంటి ప్రతికూలతలు ఎదురవుతున్నప్పటికీ ప్రభువా, వాటన్నింటినీ ఎదురెడ్డి పోరాడగలిగే ఆత్మీయ స్థైర్యాన్ని దయచే ప్రభువా. ఇదిగో ప్రభువా, మా మార్గాలన్నింటినీ మీకు అప్పగించుకుంటే మా హృదయ వాంఛలు తీరుస్తామని, మీ మీద సంపూర్ణంగా మేము విశ్వాసం ఉంచి మీ మీద ఆనుకుని ఆధారపడి బ్రతుకున్నప్పుడు మా కార్యాలు నెరవేరుస్తామని ఇదేనా జ్ఞాపకం చేసావు ప్రభువా. ఇదిగో ప్రభువా, మా జీవితాలు సంపూర్ణంగా మీకు సమర్పించుకుంటున్నాం. మా జీవితంలో మీ గొప్ప కార్యాలు జరిగించి మీరు మహిమ పొందమని మీ నామానికే సమస్త మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ మా ప్రభువును, మీ ప్రియ కుమారుడును, మా రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ హృదయ వాంఛలు తీర్చుట్లో, మీ కార్యాలన్నింటినీ నెరవేర్చి సఫలపరచుట్లో పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేసి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యు ఫ్రెండ్స్. హ్యావ్ ఏ నైస్ డే.